నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుండొచ్చు? కాంగ్రెస్ వస్తే బాగుండొచ్చా, బీజేపీ వస్తే బాగుండొచ్చా? మాకు కార్ గుర్తు వస్తేనే బాగా, ఎందుకంటే మాకు అది కార్ గుర్తు వచ్చినప్పుడే అన్ని పనులు అయినాయి, మా పిల్లల చదువుకైనా బాగా చేసిండు ఆయన. మరి కాంగ్రెస్ ఎందుకు వద్దనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన గెలిచినాక మాకేం చేయలేదు, అందుకనే మేము అది వద్దనుకుంటున్నాం. కారే కావాలి మాకు. ఒకసారి నవీన్ యాదవ్ గారికి చాయిస్ ఇచ్చి చూడొచ్చు కదా మరి. ఇంకా ఆయన అంటే మేము ఆయన వేస్తామేమో గానీ ఆయన ఏం చేయలేడు కదా, మాకు ఈయన చేసిండు కదా. అంటే ఇప్పుడు వేస్తే ముందు చేసేటివి ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారేమో తను. ఏమో మాకు కారే కావాలి. మీరు అంటే మొత్తం మీద ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? మేము కార్ గుర్తుకే ఇస్తాం. నమస్తే తాత. నమస్తే అమ్మా. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏ పార్టీ చెప్పాలి? కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా, బీజేపీ వస్తే బాగుంటుందా? అంటే ఇది వస్తే మాకు మంచి చేస్తుందేమో అనే ఆశలు ఏం లేవా మీకు? బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటాం. ఇక్కడ ఎందుకు బీజేపీ రావాలనుకుంటున్నాం? అక్కడ సెంట్రల్ లో బీజేపీ ఉంది కదా, అందుకే బీజేపీ వస్తే మంచిగా అయితే అనుకుంటాం. అంటే ఇంకేమన్నా వస్తే డెవలప్ చేస్తుందేమో, మాకు ఇల్లు ఇవ్వాలి వాళ్ళకి ఇల్లు ఇస్తుందేమో, అట్లా ఏం లేదా మీకు? అది ఉన్న ఇళ్ళకే సరిగా లేదు రేవంత్ రెడ్డి బాబు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పోటీ పడుతున్నాయి కదా, ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? ఓటా ఎక్కువ అంటుంది బీఆర్ఎస్ కి అంటుంది. ఎందుకు బీఆర్ఎస్ కి వేద్దాం అనుకుంటున్నారు? రోడ్డు మంచిగా ఇస్తుంది, 9 రోడ్లు అయింది. మరి ఒకసారి నవీన్ యాదవ్ గారికి చాయిస్ ఇస్తే మంచి చేస్తాడేమో కదా. అదే ఇస్తుంది. ఇదే ఎవరికన్నా గెలవాలి, ఇద్దరు ఎవరన్నా గెలవాలి. ఏం మంచి పనులు చేసింది బీఆర్ఎస్? రోడ్లు రోడ్లు ఒకటే చేసిందా? అన్ని మంచి పనులు చేసింది, చెడ్డ పనులు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయలేదా? ఇప్పుడు ఏం చేసింది? ఏం చేయలేదు. ఏం చేయలేదు కాంగ్రెస్ వచ్చి. ఏం చేయలేదు, ఒక్కరికొక్క రూపాయి ఇవ్వలేదు. ఎందుకు రైతు బంధు వస్తలేదా? రైతు బంధు కూడా పడుతుంది. ఫ్రీ ఇల్లు ఇవ్వలేదా? అవి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఉన్న వాళ్ళకి ఇచ్చారు, దీని వాళ్ళకి ఇవ్వండి. కరెంట్ మంచిగా ఉంటుందా? కరెంట్ అయితే ఉంటుంది తప్ప ఉంటలేదు. కరెంట్ బిల్లు కూడా కట్టుకోవాలి. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ బిల్ కట్టకొట్టింది, ఇప్పుడు అది కూడా కట్టబడుతుంది. సన్న బియ్యం ఇచ్చిందా? ఇక సన్న వేస్తున్నాయి, దొడ్డి వేస్తున్నాయి. నాకు ఇప్పుడు మరి మేము మొత్తం మీద ఎవరికి వేద్దాం అనుకుంటారు రోడ్డు? అది పోయినాక ఏం చేస్తుందో తెలియదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.